భయ మూవీ ఎలా ఉంది? బాగుందన్న. కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. మేడం మూవీ ఎలా అనిపించింది? అదే కమల్ హాసన్ గారి తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది మూవీ? యాక్టింగ్ ఎలా అనిపించింది? డైరెక్షన్ భయ భయ మూవీ ఎలా అనిపించింది? బాగుంది. భయ మూవీ ఎలా అనిపించింది? గుడ్ గుడ్. భయ మూవీ ఎలా అనిపించింది? డైరెక్షన్ బాగుంది. అలా కమల్ హాసన్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ పార్ట్ 2 లో వచ్చింది కదా, ఎలా అనిపించింది? శంకర్ డైరెక్షన్ కాదన్న, ఎలా అనిపించింది? అది నార్మల్. భయ మూవీ ఎలా అనిపించింది? బాగుందన్న, చాలా బాగుంది. భయ మూవీ ఎలా అనిపించింది? మూవీ ఎలా అనిపించింది సార్? బాగానే ఉంది. డైరెక్షన్ శంకర్ డైరెక్షన్ ఎలా అనిపించింది? బాగానే ఉంది. భయ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? ఎలా ఉంది భయ? సూపర్ ఉంది సినిమా. భయ మూవీ ఎలా అనిపించింది? సినిమా బాగుందన్న, సూపర్ ఉంది. శంకర్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. ఫస్ట్ పార్ట్ కంటే మించి ఉంది. భయ మూవీ ఎలా అనిపించింది? బాగుందన్న. సినిమా బాగుందన్న. శంకర్ డైరెక్షన్ సూపర్ ఆసం. ఆల్రెడీ మనకు తెలిసిందే డైరెక్షన్. ఫస్ట్ పార్ట్ కంటే అదిరిపోయింది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఓకే, కమల్ హాసన్ గారి అంతే చాలా రోజులు గ్యాప్ తర్వాత వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? కమల్ హాసన్ అసలు గ్యాప్ అంటే అది భర్తీ చేశారన్న, మొత్తం ఫుల్ఫిల్ చేశారు. 100% సినిమా అసలు బాగుంది. కల్కి కంటే కూడా హైలైట్ అయిపోయింది సినిమా. ప్రజెంట్ ఇప్పుడు మూవీస్ కూడా లేవు కాబట్టి. అదేనా. ఓకే భయ్య, థ్యాంక్ యూ. మూవీ చూసారా? బాగుంది. ఇంటర్వెల్ నుంచి అయితే మాత్రం వేరే లెవెల్ ఉందన్న మూవీ మాత్రం. ఫస్ట్ హాఫ్ అయితే చిన్నగా లాగ్ అనిపించింది, తర్వాత మాత్రం వేరే లెవెల్ అన్న మూవీ మాత్రం. మొత్తం సెకండ్ హాఫ్ అయితే మాత్రం అన్న వేరే లెవెల్. మొత్తం అంతా వీల్స్ బండి ఉంటది, దాని మీదే ఉంటది అన్న. మొత్తం ఇండియా అంతా మొత్తం కమల్ హాసన్ వైపు ఉంటది అన్న. మూవీ మాత్రం వేరే లెవెల్ అన్న. మూవీ నిజంగా అయితే చాలా బాగుంది అన్న. డైరెక్షన్ అని శంకర్ అయితే వేరే లెవెల్. నెక్స్ట్ గేమ్ చేంజర్ కోసం వెయిటింగ్ అన్న. వేరే లెవెల్ అయితే ఉందన్న మూవీ మాత్రం. చాలా బాగుంది అన్న. భారతీయ 3 కూడా ఉందన్న. వేరే లెవెల్ నెక్స్ట్ మూవీ మాత్రం. మూవీ ఎలా అనిపించింది? సూపర్ ఉంది భయ. ఎమోషన్ సీన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. లైక్ ఒక చోట అయితే ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ చేసుకోలేరు, అలా ఎడ్ చేస్తారు. చాలా బాగుంది. డైరెక్షన్ కానీ సాంగ్స్ కానీ లైక్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది భయ. భారతీయుడు 3 వేరే లెవెల్ ఉండబోతుంది. లైక్ మీకు అది అయిపోయింది, మూవీ అయిపోయింది అనుకుంటారు, బట్ 1 minute వెయిట్ చేసి చూడండి. ఎండింగ్ వేరే లెవెల్ ఉంటుంది భారతీయుడు 3కి. చాలా బాగుంది భయ. ఓవరాల్ అయితే సూపర్ మూవీ. చాలా రోజులు గ్యాప్ తర్వాత వచ్చారు. సూపర్. కమల్ హాసన్ సూపర్, యాక్టింగ్ సూపర్, అన్ని సూపర్. డైరెక్షన్ సూపర్. ఇంక దాన్ని మాట్లాడడానికి లేదు. బ్లాక్ బాస్టర్. భయ మూవీ ఎలా ఉంది భయ్య? సూపర్ అన్న. సెకండ్ హాఫ్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, స్టార్టింగ్ బాగుంది, మధ్యలో కొంచెం బాగా ల్యాగ్ అయింది అన్న సినిమా. సార్ మూవీ ఎలా ఉంది సార్? ఓకే భయ మూవీ ఎలా ఉంది? బాగుంది. భయ మూవీ ఎలా ఉంది? బాగుంది. భయ మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది. భయ మూవీ ఎలా ఉంది? బాగుందన్న, బాగుంది. సూపర్. భయ మూవీ ఎలా ఉంది? బాగుంది. సూపర్. మేడం మూవీ ఎలా ఉంది? సూపర్. కమల్ హాసన్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. భయ మూవీ ఎలా ఉంది? ముసలోడు మళ్ళీ కొట్టాడు. భయ మూవీ సెకండ్ పార్ట్ మాత్రం పిచ్చ కేక. సూపర్ బ్రో. భయ సూపర్. భయ మూవీ ఎలా ఉంది? నైస్ మూవీ బ్రో. సాటిస్ఫైడ్. డైరెక్షన్ అవసరం. భయ సినిమా ఎలా ఉంది? సినిమా చాలా బాగుందన్న. చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ గారు యాక్టింగ్. అతని యాక్టింగ్ తెలుసు, అతని యాక్టింగ్ కోసం చెప్పాల్సిన లేదు. అతని యాక్టింగ్ చాలా బాగుంది. పార్ట్ 3 కూడా ఉంది. సెకండ్ హాఫ్ అంతా ఇంకా చెప్పాల్సిన లేదు. సినిమాలో ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. సిద్ధార్థ యాక్టింగ్ ఇంకా బాగా చేశారు. డైరెక్షన్ శంకర్ కోసం చెప్పాల్సింది కదా. అతను ఎప్పటి నుంచో కొత్తగా అనిపించిందా ఈ సినిమాలో? కొత్తగా అంటే ఈ సినిమాలో ఏమన్నా చేంజెస్ అనిపించిందా? ఏంటంటే ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఎలా ఉంది ఇండియా కోసం, దానికోసం చెప్పాడు. ప్రజెంట్ లంచాలే తీసుకున్నారు, మార్పు మన ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పారు. అదే చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో లాస్ట్ ఆఫ్ క్లైమాక్స్ అయితే చాలా హైలైట్గా ఉంది. పార్ట్ 3 కోసం వెయిటింగ్. సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ అప్పట్లో ఎలాగో ఇప్పుడు అందరూ చాలాగా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే బాయ్, థ్యాంక్ యూ. భయ్యా మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఇస్తారు శంకర్ అని. యాక్చువల్గా తెలుసు లంచం అది ఇది ఉంటుంది, బట్ ఎలివేషన్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. మైండ్ బ్లోయింగ్. అసలు ఒక్కటి పీక్స్ మెంటల్ ఎక్కేసింది సినిమా చూస్తుంటే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఎక్స్పెక్టేషనే లేదు నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది ఏందని.
ఏ సినిమా అయినా నెక్స్ట్ ఇట్లా జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది ఎక్స్పెక్టేషన్ లేదు. శంకర్ పీక్స్ లో తీసుకెళ్ళిపోయినది. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు మైండ్ దిమ్మ తిరిగిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ ర్యాంప్ ఎక్కించిండు సినిమా. ర్యాంప్ అంటే ర్యాంప్ ఉంది సినిమా. మాట రావట్లేదు. మీకు బాగా నచ్చింది సీన్ డైలాగ్ కమల్ హాసన్ ఇదే ఇంకా కమల్ హాసనే మొత్తం ఆడిచ్చిండు సినిమా. 3 గంటలు కమల్ హాసనే. ఇంకా కమల్ హాసన్ తప్ప ఇంకేం లేదు. మీరు చెప్పండి సార్. భయ్ సినిమాలో బాలేదు. హలో భయ్ మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? యావరేజ్. భయ్ మూవీ ఎలా ఉంది సార్? మూవీ ఎలా ఉంది? బాగుందా? సార్ చాలా రోజుల తర్వాత భారతీయ 2 ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. వింటేజ్ కమల్ హాసన్ ఇస్ బ్యాక్. చాలా బాగుంది. డైరెక్షన్ శంకర్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. బట్ హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చడం నెరేషన్ కొంచెం స్లో అయింది. అది విల్ వెయిట్ ఫర్ పార్ట్ 3. చాలా లాగ్ ఉంది. బట్ స్టోరీకి నీడ్ ఉండొచ్చు మేబీ. అనిరుద్ మ్యూజిక్ ఈజ్ హై లెవెల్. సాంగ్స్ బాగున్నాయి సార్. సాంగ్స్ అన్ని బాగున్నాయి. బీజిఎమ్స్ అన్ని బాగున్నాయి. భయ్యా మూవీ ఎలా ఉంది? ఓకే బాగానే ఉంది. అంటే ఓకే చాలా రోజులు గ్యాప్ తర్వాత కమల్ హాసన్ గారు భారతీయ 2 అంటే పార్ట్ 1 రేంజ్లో లేదు. బట్ పార్ట్ 3 కోసం పార్ట్ 2 తీసినట్టుంది. ఓకే బాయ్, థ్యాంక్ యూ అన్న. సినిమా ఎలా ఉంది? శంకర్ సినిమా భారతీయ 1 తీస్తారు. ఏ రకంగా ఉందో మీకు తెలుసు, అందరికి తెలుసు. అవునా కదా? తర్వాత రోబో 2, రోబో 1 అన్నీ తీశారు. కానీ ఈ సినిమా బ్లాక్ బాస్టర్, మామూలు హిట్ కాదు, సూపర్ హిట్. కమల్ హాసన్ గారు చాలా రోజుల తర్వాత పార్ట్ 2 ఎట్లా అనిపించింది? సూపర్ 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 గా ఉంది. మామూలుగా లేదు. అంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుందా? అంటే ఫస్ట్ 1 కన్నా 2 బాగుందా? ఫస్టే బాగుంది. తర్వాత ఇది ఓకే. కమల్ హాసన్ గారి యాక్టింగ్ చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, సో మీకు యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ మాత్రం బాగుంది. సిద్ధార్థ యాక్టింగ్ కూడా బాగుంది. డైరెక్షన్ శంకర్ గారు సూపర్. అదే ఈ సినిమా డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది? సూపర్.